వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. బాస్ ఇస్ బ్యాక్. మెగా ఫ్యాన్స్ నోట కొన్ని రోజులుగా పలుకుతున్న మాట ఇది. డ్యాన్స్ ఫైట్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలం తరువాత థియేటర్లలోకి రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ బుధవారం రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. అంతలా ఎదురు చూడడానికి గల 10 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది చిరంజీవి. అవును, ఖైదీ నెంబర్ 150 చూడాలనుకోవడానికి మొదటి కారణం చిరంజీవి. 9 ఏళ్ల తరువాత సినిమాల్లో హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. అంతేకాదు, ఇందులో చిరు డ్యూల్ రోల్ చేయబోతున్నాడు. ఠాగూర్ చిత్రంలో మాదిరిగా శంకర్ అనే ఓ సీరియస్ పాత్ర చేస్తూనే శంకర్ దాదా MBBS సినిమాలో లాగా సరదా పాత్రలో నటిస్తున్నారు. ఇలా క్లాస్ మాస్ 2 క్యారెక్టర్లలో అలరించబోతున్నాడు. సో మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకే అన్నమాట. రెండవది కథ. తమిళంలో కమర్షియల్ డైరెక్టర్ AR మురుగదాస్ తెరకెక్కించిన కత్తి సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేశారు. రైతుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఇద్దరి కథ ఇది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ కథకు తెలుగు నేటివిటీ జోడించి తీశారు. ఈ స్టోరీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మూడవది డైరెక్టర్. యాక్షన్ సినిమాల డైరెక్టర్ వివి వినాయక్ చిరంజీవికి వీరాభిమాని. ఒక అభిమాని చిరుని ఎలా చూడాలనుకుంటారో అలాగే డైరెక్ట్ చేస్తారు. అలాగే మెగాస్టార్తో ఠాగూర్ తీసి ఘన విజయం అందుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఖైదీ నెంబర్ 150ని తెరకెక్కించారు. సో వినాయక్ డైరెక్షన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. నాలుగవది కాజల్తో కెమిస్ట్రీ. టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ తన నటనతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె తొలిసారి చిరు సరసన నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్ మంచి అనుభూతిని ఇవ్వనున్నాయి. ఐదవది రత్నవేలు. రోబో చిత్రానికి కెమెరామెన్ గా చేసిన రత్నవేలు ఖైదీ నెంబర్ 150కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. చిరంజీవిని అందంగా చూపించడమే కాదు, ప్రతి ఫ్రేమ్ ని పెయింటింగ్ లా తీర్చిదిద్దారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లో అతని కెమెరా పనితనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆరవది పాటలు. మున్నాబాయ్ MBBS, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందించాడు. నాలుగో చిత్రం ఖైదీ నెంబర్ 150కి కూడా మంచి ఆల్బమ్ నే ఇచ్చారు. పాటలన్నీ కూడా సూపర్ హిట్. ఈ పాటలకు చిరంజీవి డ్యాన్సులు ఎలా ఉంటాయో తెరపై చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఏడవది ఫైట్లు. గ్యాంగ్ లీడర్ కొదమసింహం చిత్రానికి ఫైటర్స్ గా పనిచేసిన రామ్ లక్ష్మణ్లు ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. బాస్ కోసం కొత్త విధానంలో ఫైట్స్ ని కంపోజ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా పేరు తెచ్చుకున్న వీరు మాస్ అభిమానులు మెచ్చేలా యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు. ఎనిమిదవది డైలాగ్స్. ఖైదీ, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా MBBS, స్టాలిన్ చిత్రాల్లో చిరంజీవి కోసం పర్చూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగ్స్ ని రాశారు. ఖైదీ నెంబర్ 150లో కూడా తమ పెన్ పవర్ ని చూపించనున్నారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా అంటూ టీజర్తో చిరుతో చెప్పించి ఇంద్రాను గుర్తుకు తెచ్చారు. ట్రైలర్లో పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, వెయిటింగ్ అని పలికించి మరిన్ని డైలాగుల కోసం అందరినీ ఎదురు చూసేలా చేశారు. 9వది ప్రీ క్లైమాక్స్. ఈ చిత్రంలో ఎన్నో హైలైట్ సీన్లు ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మీడియా సీన్ మాత్రం సూపర్ గా వచ్చిందని చిత్ర బృందం చెబుతుంది. ఠాగూర్ లో కోర్ట్ సీన్ మాదిరిగా ఈ సీన్ అందరినీ ఆకట్టుకుంటుందని వెల్లడించింది. 10వది మెగా హీరోస్ ఎంట్రీ. ఖైదీ నెంబర్ 150లో చిరుతో పాటు ఇద్దరు మెగా హీరోలు సందడి చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 30 సెకండ్ల పాటు డ్యాన్స్ చేయనున్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెరుపు పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఓ సన్నివేశంలో కనిపించనుంది. ఇవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో మనల్ని ఆకర్షిస్తున్న అంశాలు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.